బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జంగంపేట గండేపల్లి మండలంలో మట్టి మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా గ్రావెల్ ను తరలించుకుపోతున్నారు. నాయకంపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారికి పక్కనే ఉన్న 45 అడుగుల లోతుతో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక అక్రమ గ్రావెల్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. జూన్ 22న తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని మైన్స్ అధికారులు పరిశీలించారు. గ్రావెల్ తరలించకపోతున్న బాబురావుకి నోటీసులు ఇచ్చి మైన్స్ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇక గ్రావెల్ తరలిస్తున్న లారీని గండేపల్లి పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. వచ్చి కంప్లైంట్ ఇచ్చండి, అప్పుడు పట్టుకొని పెట్టాలా. వాళ్ళు వచ్చి కొలతలేశారు అన్నీ. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలంలో మట్టి మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా గ్రావెల్ ను తరలించకపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క గ్రామస్తులు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా కూడా తూతూ మంత్రంగానే మమ అనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఏదైతే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో రోజు రోజుకి మట్టి మాఫియా అయితే రెచ్చిపోతారని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా గ్రావెల్ అయితే ఆ మాఫియా అయితే తరలిస్తారని చెప్పి అక్కడైతే స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఏవైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఏవైతే గ్రావెల్ కానీ లేకపోతే ఇసుక కానీ లేకపోతే బియ్యం కానీ ఇటువంటి మాఫియాలు ఎక్కువైపోయినాయి. దీన్ని ఖచ్చితంగా అరికడతామని చెప్పి ఒక పక్క ఎవరైతే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైనా ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎక్కడ ఈ యొక్క అరాచకాలు ఎక్కడ తగ్గలేదని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న 45 అడుగులు లోతైతే మట్టి తవ్వకాలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మైనింగ్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మైనింగ్ అధికారులు అటువైపు చూసే పరిస్థితి లేదు. అంటే మనం ఎక్కడైనా తవ్వకాలు చేస్తే దీనికి సంబంధించి సుమారు అంటే ఒక 10 అడుగులు కానీ లేకపోతే 10 నుంచి 15 అడుగులు కానీ ఒక పారామెట్రిక్ ఉంటుంది దానికి. అంటే ఒక మైనింగ్ అధికారులు ఎంత తవ్వకాలని చెప్పి ఎంత తవ్వకాలు తీయాలని చెప్పి పర్మిషన్ ఇస్తారు. కానీ దాన్ని పక్కదో పట్టించి ఏవైతే సుమారు 45 అడుగులు లోతులు అయితే ఈ మట్టి తవ్వకాలు చేస్తారని చెప్పి అక్కడ ఎవరైతే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఇటువంటి తవ్వకాల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల చాలా మా రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసవుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ యొక్క లారీలు ఇష్టాసారంగా నడుస్తున్నారని చెప్పి ఎవరైతే స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు అయితే అక్కడ స్థానికులు అయితే అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అడ్డుకున్న గ్రామస్తులను అక్కడ ఏదైతే ఆ పోలీసులు ఎదురైతే బెదిరించే ప్రయత్నం అయితే అక్కడ ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో నాయకులు బాబురు అనే వ్యక్తి అయితే వాళ్ళని భయాన్ని గురించే పరిస్థితి కనబడింది. అంటే ఇలాగా ఈ నాయకులు భయపెడితే మేము పక్కన ఉండిపోవాలా అంటూ పక్కన అయితే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడ స్పందించట్లేదు, మమ్మల్ని ఎటువంటి పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామ చేత ఆందోళన చేస్తారు. అయితే జూన్ 22వ తేదీన కూడా ఈ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి పరిశీలించిన మైనింగ్ అధికారులు కానీ పేరుకే పరిశీలించారు తప్ప ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క అయితే గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే గ్రావెల్ తరలించిపోతున్న బాబురావుకి నోటీస్ ఇచ్చి చేతులు దురుక్కున్న మైనింగ్ అధికారులు అంటూ పక్క ఎవరైతే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గ్రావెల్ తరలిస్తున్న లారీని అయితే పోలీస్ స్టేషన్ తరలించిన గండేపల్లి పోలీసులు అయితే ఏదైనా అంటే ఏవైతే మేము రోడ్డు ఎక్కుతుంటే పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు కానీ తూతూ మంత్రంగా వస్తున్నారు తప్ప దీని శాశ్వత పరిష్కార మార్గంలో చేసే పరిస్థితి లేదని చెప్పి ఎవరైతే స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తి పరిష్కారం అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. వాళ్ళు వచ్చి కొలతలేశారు అన్నీ. అదే గొడవలు పడకుండా ఉంటారు. ఇప్పుడైతే మళ్ళీ
వచ్చి కంప్లైంట్